హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్గా పన్నీర్ అంటే చాలు మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఈరోజు ఆ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. తరువాత ఇందులోకి 5 లేక 6 ఎండుమిర్చి కూడా ఇలా యాడ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 4 లేక 3 టమాటోస్ని పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 9 దాకా క్యాష్యూస్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇవి ఉడకడానికి అని చెప్పేసి ఒక 1 టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇవి మంచిగా కుక్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనము చూసారు కదా, లాస్ట్లో చూడండి చాలా మెత్తగా అయిపోయాయి టమాటోస్ అన్నీ, అండ్ ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా మనం ఇప్పుడు జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని ఎంత మంచిగా పేస్ట్ అయిపోయిందో. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం ఉండదు. తర్వాత సేమ్ అదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా హీట్ అవ్వకముందే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ అంతా ఇందులో కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒకసారి జార్లో కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 కట్టల కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఇట్లా మీకు సరిపోతే కనుక మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోకపోతే కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మెయిన్గా ఏంటి అంటే ఒక 1/2 గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనకు సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో మీరు చూసుకోవాలి. చూసారు కదా, ఇదే కన్సిస్టెన్సీలో ఉంచేలాగా చూసుకోండి. ఇప్పుడు మనము ఒక 100 గ్రామ్స్ అంతా పన్నీర్ని తీసుకొని చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకొని ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ అంతా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. అంతా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికేలాగా చూసుకోవాలి. చూసారు కదా, థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇలా వచ్చేలాగా మనం చూసుకోవాలి. తర్వాత ఇవన్నీ పన్నీర్ అంతా స్మూత్గా అయినాయా లేవో చూసుకోండి ఒకసారి. చూసారు కదా, బాగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటున్నాము. చూడండి, ఇలా చేసుకున్న పన్నీర్ కర్రీ చపాతీస్లో కానీ, నాన్స్లో కానీ, రోటీస్లో కానీ, అండ్ లాస్ట్గా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చూసారు కదా. లాస్ట్లో బటర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.